హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు. ఇవాళ మనం నెల్లూరు స్టైల్లో సూపర్ టేస్టీ స్పైసీ వంకాయ మామిడికాయ ఇగురు ఎలా చేయాలో చూద్దామా. ఈ కర్రీ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువే తింటారు. దీనికోసం కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, పచ్చి మామిడికాయ ముక్కలు, టమాటో ముక్కలు, వంకాయ ముక్కలు ఇవి సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. డిస్కలర్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయండి. మెంతులు బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఈ ఫ్లేవరే మెయిన్ హైలైట్ అన్నమాట మనకి. తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి. చిన్న మంట పైనే ఉండాలి. ఈ ఆనియన్స్ని బాగా కలిపినప్పుడు మనకి లైట్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. ఆ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకి టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట, కర్రీ టేస్ట్. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసేసుకోండి. నిదానంగా వేసుకోండి. వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ అనేది వేసుకోండి. మేమైతే ఇక్కడ కల్లుప్పు యూస్ చేస్తున్నాం, మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ కాస్తంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి వంకాయని బాగా మగ్గనివ్వాలండి, ఒక 5 minutes అయినా. తర్వాత మూత తీసి చూస్తే వంకాయ అనేది మనకి బాగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసిన టమాటో ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని తర్వాత అందులో కారప్పొడి కూడా వేసుకోవాలన్నమాట. కారం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి. మేమైతే 2 స్పూన్స్ వేసుకున్నాం. ఒకసారి కలిపేసుకొని ఒక 2 minutes ఆగాక కొంచెం వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టండి. సిమ్ ఫ్లేమ్ మీద 10 to 15 minutes ఉడకనివ్వండి. మధ్యలో ఒకసారి కలపడం మర్చిపోవద్దు. కర్రీ దగ్గర పడ్డాక ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. కర్రీ రెడీ అయిపోయినట్టే. సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఈ కర్రీని చల్లటన్నంకి అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.